తిరువైమొഴി దివ్య ప్రబంధంలో 5వ పదిలో 10వ తిరువాయిమొழிలో 6వ పాసురం మధ్యలో ఉన్నాము మనము. పెరుమాళ్ళ యొక్క విలక్షణమైనటువంటి స్థితులు ఎంత హృదయపూర్వకంగా ఆస్వాదిస్తున్నారు అనేటువంటిది మనకి ఈ పాసురాలలో చాలా చక్కగా అర్థం అవుతుంది అన్నమాట. మనకి చాలా ప్రియమైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నా మనకి ప్రియంగానే కనిపిస్తారు. అందులో ఆ భంగిమలలో ఎంత బాగా కూర్చున్నారండి, ఎంత టీవీగా కూర్చున్నారండి అంటాం టీవీగా కూర్చుంటే. లేదు, ఎంత సులభ రీతిగా అందరినీ అనుగ్రహిస్తూ నవ్వుతూ చిరునవ్వుతో పలకరిస్తూ ఎలాగుందండి దాన్నే పొగుడుతాం. ఆహా, ఆ శయన సౌందర్యం అండి అని దాన్ని ఒక చంటి పిల్లవాడిని మనం ఈ 3 అవస్థలలో గనక ఊహించుకుంటే హృదయాలకి ఎంత ఆనందం కలుగుతుందో, నమ్మాళ్ళవార్లకి పెరుమాళ్ళని తలుచుకుంటే అంత ఆనందం కలుగుతోంది అని ఎన్ని చెప్తారండి ఒక్క వ్యాఖ్యానంలో. ఒక 4-5 అవతారాల వైశిష్ట్యాలని గురించి మనకి చెప్తారు. ఒక రామచంద్రుడిని తీసుకుంటాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ నిల్చున్నాడు, ఇక్కడ పడుకున్నాడు, ఆహాహా ఏం అందం అంటారు. ఒక కృష్ణుడిని తీసుకుంటారు, ఆ ఉయ్యాలలో ఉన్నదొక్కటే తీసుకోండి అంటారు, ఎంబెరుమానారు అంటారు. ఇవాళ వ్యాఖ్యానంలో వస్తుంది. చంటి పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెడతాను చూడండి, కాస్త 7-8 నెలలు వచ్చేటప్పటికి నెమ్మదిగా ఉయ్యాల కర్రలు పట్టుకుని తాళ్ళు పట్టుకుని నిలబడతారు. ఎక్కడ పడిపోతారో అని మనకు భయం వేసేలాగా ఊగిపోతూ ఉంటారు. అది ఆ నిలబడలేక డమ్మని చతికిల పడతారు. చతికిల పడి కూర్చోలేక వెనక్కి పడిపోతారు. ఆ పడ్డప్పుడు ఆ ఉయ్యాల ఎక్కడ తగులుతుందో ఏమవుతుందో. ఆ ప్రతి చేష్ట కూడా ఉయ్యాలలో ఉన్న కృష్ణుని తలుచుకోమంటారు ఎంబెరుమానారు. అంతేకాదండి, అసలు కృష్ణావతారం చూసుకోవచ్చు కదండి. ఎన్ని చోట్ల కూర్చున్నాడు, పడుకున్నాడు, నిలబడ్డాడు, వేణునాదం చేశాడు, అదేనా చెప్పచ్చండి అంటారు. ఆహాహా అది కాదండి, అసలు పరమపదంలో ఎలా కూర్చున్నాడండి, ఆహా శ్రీరంగంలో ఎలా శయనించాడండి, తిరుమలలో ఎలా నిలబడి ఉన్నాడండి అని వాటిని వీటిని కలిపి చెప్పేటువంటివి కొన్ని ఉంటాయి. అబ్బెబ్బెబ్బే ఇవన్నీ కాదండి, అత్యామూర్తిగా ఏ దేశాల్లో కూర్చుని ఉన్నాడు, ఏ దేశాల్లో నిలబడి ఉన్నాడు, ఎక్కడ పడుకుని ఉన్నాడు, ఇలాగా ఎన్ని భంగిమలుగానో అన్ని అవతారాలకి సమన్వయించుకుంటూ ఆ ఆనందమైనటువంటి దివ్య మూర్తులని మన కంటి ముందు ప్రత్యక్షం చేస్తున్నారు. ఈ పాసురంలో 6వ పాసురం సగం చెప్పుకున్నాము, ఒకసారి పాసురం అనుసంధానం చేసుకుందాం. நின்னவாறும் இருந்தவாறும் கிடந்தவாறும் நினைப்பரியன ஒன்னலா உருவாய் அருவாய நின் மாயங்கள் நின்னு நின்னு நினைக்கின்றேன் உன்னை எங்கனும் தினை கேட்பன் பாவியேற்கு ஒன்னு நங்கூரையாய் ఉలగం ఉండ ఒన్ సుడరే. చెప్పేదంతా చెప్పడం అవునులే, ఉలగం ఉండ లోకాలని మింగిన సుడరే దివ్యకాంతి స్వరూపుడవి కదా, నువ్వు ఏది చేసినా బానే ఉంటుందయ్యా అని మనకి తెలుగులో మనకందే ఉపమానాలుగా చెప్పుకోవాలనుకోండి, చక్కనమ్మ చిక్కిన అందమే అని ఒక సామెత ఉందనుకోండి. ఆవిడ ఎలా ఉన్నా బానే ఉంటుంది, ఏది కట్టుకున్నా బానే ఉంటుంది, ఏది పెట్టుకున్నా. ఎందుకంటే రూపం చక్కనిది కాబట్టి ఏ పని చేసినా అది మనకి అందంగా, ఏదో కొప్పుని ముడిచిన ఒక్క అందము, విదిలించిన వేరొక అందము అని, జుట్టు ముడేస్తే ఒక అందం, విడదీస్తే ఒక అందం, ఆరబోస్తే ఒక అందం, ఇలాగా దర్శించే నేత్రం ఉండాలే గాని పెరుమాళ్ళ యొక్క భంగిమలకి సౌందర్యంలో ఏ మాత్రము కూడా మనస్సుని అటు ఇటు వెళ్ళనీయనంతగా ఆకర్షించేటువంటి అందాలను గురించి ఈ పాసురంలో మనకి చెప్తున్నారు. ఇందులో మనము 7 వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాము. 7 వ్యాఖ్యానంలో నిన్న చెప్పుకున్నాం మనము ఎంతవరకు అంటే, ఉత్తర దేశం నుంచి ఒక గాయకుడు వచ్చాడు. ఆ గాయకుడు హిందుస్థానీ సంగీతాన్ని పాడి రంగనాథుడు దయను పొందాలి అని చెప్పి
తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి మహానుభావులని ఆయన స్నానం చేసే రేవు దగ్గరికి వెళ్ళి నాకు కాస్త రంగణ్ణి దర్శింపచేస్తారా, అవకాశం ఇస్తారా గానానికి అని ప్రార్థించారని. సరే, ఆయన అర్చక ముఖంగా అనుమతిని అక్కడికి వెళ్ళి అడిగితే రంగనాథుడు అర్చక ముఖంగా అనుమతిని తెలియచేశాడు. ఆయన 700 కిలోమీటర్ల నుంచి వస్తే నేను 7 అడుగులు వేస్తే సరిపోతుందా, తగినట్లే చేశానా అని మళ్ళీ ప్రశ్నించటండి రంగడు. అంటే ఆయనకి తగిన ఆనందాన్ని కలిగించానా లేదా అంటే ఈ ఘట్టం ఎందుకు చెప్తున్నారు? భగవద్భక్తుల అనుగ్రహం పడితే మనకి కూడా అలాంటి అదృష్టం కలుగుతుంది. పాయింట్ ఇది. మనకి ఎప్పుడు కలుగుతుందండి? మనం వెళ్తాం, చూస్తాం, మామూలుగా విగ్రహంగా ఉంది, ఆ పాదాలండి దండం పెట్టుకున్నా వచ్చేస్తాం. అదే భక్తులు పెడితే వారికి ఎలా కనపడాలో అలా కనపడతాడు స్వామి. ధనుర్దాసుకి ఎలా కనపడ్డాడో అలా కనిపించాడు. ఎందువల్ల? రామానుజుల పురుషకారము వలన. కాబట్టి ఆచార్య శ్రీహస్తేన భగవదారాధనం అనే మాటకి ఇక్కడ చక్కటి అర్థాన్ని చెప్తారు అన్నమాట. ఏది చేసినా పెరుమాళ్ళని ఆచార్యుల ద్వారానే మనం దగ్గరకి వెళ్ళాలి, ప్రవేశించాలి, ప్రార్థించాలి. ఎందుకంటే అది చాలా సులభతమైనటువంటి ఉపాయము అనేది ఉడైవర్ల కటాక్షాన్ని పొందిన హిందుస్థానీ గాయకుడు రంగనాథుని సన్నిధిలో పాడినటువంటి పాటని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే భగవద్భక్తుల అనుగ్రహం పడితే మనకి అలాంటి అదృష్టం వస్తుంది అని అనడానికి 2వ ఉదాహరణ కూడా ఇంకొకటి ఇస్తున్నారండి. అక్కడి నుంచి చెప్పుకోవాలి. 350వ పేజీ 7 వ్యాఖ్యానంలో కింద నుంచి 7th లైన్ చూడండి. శ్రీ వైష్ణవ వண்ணత్తాన్ తిరుపరివట్టంగళై అழகிதாக வாட்டி ఎమ్మెరుమానార్కు కొండవందు కాట. ఇంకో ఉదాహరణ ఇస్తున్నారన్నమాట. శ్రీరంగనాథుని బట్టలు ఉతకడానికి కాకలి ఉంటారు కదండి, ఎంత భక్త పారవస్యమోటండి. మనకి శ్రీవచన భూషణాదులు వాటిలో చెప్పుకున్నప్పుడు వ్యాఖ్యానాల్లో ఎక్కడో కనిపిస్తుంది. ఏమిటి అంటే ఈ విగ్రహము ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు కదండి నంబెరుమాళ్ళు, ఆయన ఈయనేనా అనేటువంటిది ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అంటే చాకలి నేను చెప్తానన్నట్టండి. ఎలాగంటే ఆ ఉతికిన బట్టల యొక్క వస్త్రంలో ఉండే సువాసనని బట్టి గుర్తించాడు అంటారు. మనకి చూడండి, చంటి పిల్లల బట్టలు పూర్వం ఆవదం వాసనలు, మెదడుకి ఆవదాలు పెట్టడాలు, అవి చేయడాలు, ఇవి చేయడాలు, ఇలాగ ఒక గుర్తింపు వెంటనే తెలిసిపోతుంది. అలా కాకలికి రంగనాథుడి శరీరం యొక్క సువాసనలు బాగా తెలుసుటండి. అంటే అంత భక్తి భావంతో చేసేవారు అనమాట చెప్పడానికి. అలాంటి ఒక చాకలి చక్కగా బట్టలని ఉతికి ఆరవేసి మడతలు పెట్టి అన్నీ తీసుకొచ్చి ఎంబెరుమానార్కు కొండవందు కాట, స్వామి ఇదిగో ఇలా తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను అని చెప్పి చూపించటండి. కోరతృప్తరాయ్, అసలు ఆ అంచులు, వాటిని మడిచిన విధానాలు, ఆ మడతలు అవన్నీ చూసేటప్పటికి రామానుజుల వారికి ఎంత ఆనందమైందోట. తృప్తరాయ్, భలే తెచ్చాడు అని అనేసి ఇవనయ్యం కూడా కొండు. అసలు ఆ మనస్సుల ఆలోచనలు చూడండి. సరే వెళ్ళవయ్యా లేదు, నీకు ఇంత సేవ చేసే వాళ్ళని నువ్వు రక్షించకపోతే ఎలాగయ్యా అని ఇలా వచ్చిన ప్రతి భక్తుడికి మోక్షాన్ని ఇవ్వాలి అని రికమెండ్ చేసేంత ఉదార హృదయులు భగవద్ రామానుజులని చెప్పడం కన్నమాట. పెరుమాళ్ పాడే పుక్కు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి నా ఎండ్రే ఇవన్ తిరువరై కీడాంబడి ఇవత్తై తొట్టప్పడి పారు తరుడ వేణం. చూసావా తండ్రి, నీ అందానికి తగ్గట్లుగా ఎలా ఎలా పెడితే ఆ మడతలు, ఆ అంచులు అవి ప్రకాశిస్తాయి. అలాగ చాలా ఆనందంగా తెచ్చినటువంటి మడతల్ని తెచ్చినటువంటి ఈయన నువ్వు అనుగ్రహించాలి ఎన్ను కాట అని చెప్పి రంగనాథుడిని ప్రార్థించారటండి. ఇక్కడ మెయిన్ పాయింట్ మనం ఏం గుర్తు పెట్టుకుంటున్నాం? పెద్దవారి యొక్క కటాక్షం గనక కనపడితే, మన మీద పడితే
ఆచార్య పురుషకారం వల్ల మనకి మోక్షం కరతలామలకం అవుతుంది అనడానికి అన్నమాట ఈ ఉదాహరణ. కండు కోరవు గంధరుళి చూసి రంగనాథుడు కూడా సంతోషించటండి. ఎంబెరుమానారై అరుళపాడిట్ ఆయన అనుగ్రహించారట. ఎంబెరుమానార్తో అన్నారట, ఇవనొక్కాగా కంసనుడయ ఈరంగొల్లినన్ తిరక్తి పండిన కుత్తం పొరుత్తోం ఎన్ను తిరువుళ్ళమానార్. ఇక్కడ ఈ చాకలి పెట్టిన మడతలకి ఆనందించిన రంగనాథుడు ఏనాడో కంసుని నగరానికి వెళ్ళేటప్పుడు దారిలో ఆయన ఒక ముగ్గురిని కలుసుకున్నాడు కదండి. కుబ్జ ఒక ఆవిడ కనపడింది కదా, సుగంధ పరిమళాలు ఒకటి, మాలాకారుడి ఇంటికి ఒకటి వెళ్ళాడు కదా, దండలు కావాలి అనేటువంటిది. అలాగే రజకుడిని బట్టలు ఇమ్మంటే ఇవి కంస మహారాజువి నీకు ఇమ్మని పొమ్మన్నాడు. ఆవేళ ఆ కోపం ఎంత కోపం ఉందో అలాంటి కోపం ఈవేళ ఈ బట్టలు ఉతికిన చాకలిని అనుగ్రహిస్తూ ఆనాడు వాడు చేసిన పాపాన్ని ఇవాళ క్షమించేస్తున్నాను పో అన్నట్టు రంగనాథుడు. అంటే ఎక్కడ కృష్ణావతారం, ఎక్కడ అర్చావతారం, ఆ రజక సామ్యంతో ఆ జాతినే రక్షించేశాడు అన్నట్లుగా కంసుడి నగరంలో తనకు వస్త్రాలు ఇవ్వనటువంటి దురహంకారి అయిన రజకుణ్ణి క్షమించేసి పాపరహితుణ్ణి చేస్తాడు. అంటే ఒక్కటండి, ఒక్కడు గనక కులంలో భాగవతోత్తముడు ఉంటే దశ పూర్వేశాము దశ అపరేషాం, ఇటు 10 అటు 10 తరాల వారు తరిస్తారు. అలాగా అప్పుడప్పుడప్పుడు పాపాలు చేసి సంసార భ్రమణంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పడం కోసం ఈ 2 వృత్తాంతాలు చెప్పారు. హిందుస్థానీ గాయకుడిని రంగనాయకుడికి దగ్గరికి తీసుకుని వెళ్ళి రంగనాథుడి దగ్గరికి ఆయన పాట వినిపించి ఆయన్ని తరింప చేయడం, చక్కగా వస్త్రాలను ఉతికి తెచ్చినటువంటి రజకుడిపై రంగనాథుడి అనుగ్రహాన్ని ప్రసరింప చేయడం. ఈ 2 కథల్లోనూ కామన్ గా ఉన్నది ఏంటి? ఆచార్య అనుగ్రహం, భగవద్ రామానుజుల యొక్క కటాక్షం. కాబట్టి మీరు అయ్యా అందరికీ పెద్ద పెద్దలందరికీ అవన్నీ తెలుస్తాయండి, మాకు తెలియదండి అని బెంగ పెట్టుకోకండి. మీకు తెలియాల్సినది ఆచార్యుల యొక్క పాదాలని ఆశ్రయించడం. అవి చేస్తే నేను తప్పకుండా మీ వసుణ్ణవుతాను అని చెప్పడం అన్న విశేష విషయాన్ని నంబిళ్ళయ్య గారి వృత్తాంతం ద్వారా మనకి తెలియచేశారు అన్నమాట. இப்படியிரே நம் இழவுகளும் திருவுள்ளத்திலே பட்டனை எல்லாம் ఆరుంబడి కీడాగ ముగందరుల వల్లపడియం. ఈ విధంగా మనం పడినటువంటి శ్రమ అంతా కూడా తీరిపోయేలాగా, అసలు ఎంత శ్రమ పడ్డామో, ఎంత కష్టపడి ఇంత ప్రయాణాలు చేసి ఆ స్వామి సన్నిధికి చేరుకుంటాం అనుకోండి, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక్కసారి చూసేటప్పటికి పడిన శ్రమ అంతా మర్చిపోతాం. అమ్మయ్య వచ్చాం, సేవించుకున్నాం, వచ్చిన పని ముఖ్యం, సరే ఇంకేమైనా పర్వాలేదు అంటే అలా చేత్తో తీసేసినట్టుగా కష్టాన్ని శ్రమని చేస్తాడు భగవంతుడు. ஒரு நாள் ஸ்ரீவஷ்ணவண்ணத்தான் திருப்பருவட்டங்களை அழகிதாக வாட்டி எம்பெருமானாரு கொண்டு வந்து காட்ட போற திருப்திர இவனையும் கூட கொண்ட பெருமாள் பாடைப்புக்கு நாயென்ற இவன் திருவரை கீழாம் வடிவத்தை தொட்டப்படி பாரத்தருள வேணும் என்று காட்டார். கண்டு போற உகந்தருளி எம்பெருமானாரை அருளப்பாடிட்டு ఇవనొక్కగా కంసనుడయ్య ఈరంగొల్లి, ఆ చాకలి పేరండి ఈరంగొల్లి అని. మళ్ళీ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ లో డీటెయిల్స్ అన్నమాట కంసుడి చాకలి పేరు. ఈరంగొల్లిని నిరత్తి పండిన కొత్తం పొరుత్తోం నిన్ను తిరువళ్ళమానార్. కాబట్టి ఆచార్య అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి అని మళ్ళీ అనుక్షణం అందించేటువంటి ఉపదేశాలని వ్యాఖ్యానంలో అందిస్తూ నిన్న వారం ఇక్కడి నుంచి మొదలైందండి. నిలిచిన స్థితి మొట్టమొదటిగా శ్రీరామచంద్రుణ్ణి తీసుకున్నాడండి. నిన్న వారం లంకాద్వారத்திலே கையும் வில்லுமாய் நின்னபடியாதல்
వాలివరం పన్ని కయ్యం విల్లుమాయి నిన్నపడియాదల్. రామాయణంలో నిలబడ్డ అందానికి 2 ఉదాహరణలు ఇచ్చారండి. అందులో మొట్టమొదటిది లంకా ద్వారத்திலே కయ్యం విల్లుమాయి నిన్నపడి యాదల్. అక్కడ చాలా చక్కగా నిలబడినటువంటి సౌందర్యాన్ని మనకి కిష్కింధాకాండలో కూడా చాలా 2-3 చోట్ల వస్తాయి ఈ అందాలన్నీ కూడా. అదే చెప్తున్నారు. రెండోది వాలివదం పండుగ అంటే కిష్కింధాకాండలో వాలిని మరణానంతరము తార వచ్చినప్పుడు దర్శించిన రాముడు ఎలా ఉన్నాడు అంటే నిలబడి ఉన్నాడు అని. భరతుడు రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు రాముడు ఎలా ఉన్నాడు అంటే కూర్చుని ఉన్నాడు అని. ఇలాగా కొన్ని భంగిమల్ని చెప్తున్నారు చూడండి. లంకా ద్వారத்திலே కయ్యం విల్లుమాయి నిన్నపడి, చేతిలో అది పట్టుకొని. ఇక్కడ అంతా కాదండి, ఆ సముద్ర తీరంలో నిలబడ్డప్పుడు మనకి గోవిందరాజ పెరుమాళ్ సన్నిధి దగ్గర రామాలయం చూడండి, దిగువ తిరుపతిలో ఆ ధనస్సు మీద గడ్డానికి తల కొంచెం ఇలా పెట్టి ఉన్నటువంటి భంగిమ కనపడుతుంది. అక్కడ విభీషణ శరణాగతి ఘట్టం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఒక ఇది చెప్తారు. అలాగా ఒకటి వాలి వదం పన్నిగయ్యం వెల్లుమాయనబడియాదల్, వాలిని వధించిన తరువాత వచ్చేస్తోంది ఆ తారాదేవి, బయలుదేరి వస్తోంది. వచ్చి ఎలాంటి రాముణ్ణి చూసింది అంటే అక్కడ అవష్టభ్య చతిష్టంతం తదర్శ ధనురోర్జితం రామం రామానుజం చైవ భర్తుశ్చైవ అనుజం శుభా ఇది కిష్కింధాకాండే. అవష్టభ్య చతిష్టంతం, అక్కడ ఉన్నటువంటి వాడు ఆ బాణాన్ని పట్టుకుని అలాగ కోదండ రాముడి యొక్క అవతారం, అద్భుతమైనటువంటి అవతారం అన్నమాట. అలా ఉన్నటువంటి వాడు భర్త గారి యొక్క చైవ అనుజం శుభ. ఆ పక్కనే ఒకవైపు లక్ష్మణుడు ఉన్నాడు, ఒకవైపు సుగ్రీవుడు ఉన్నాడు. అంటే ఆ దృశ్యంలో ఇప్పుడు తార పరిస్థితి ఆవిడ వైపు నుంచి మనం ఆలోచిస్తాం. వీళ్ళ ముగ్గురు కనపడ్డారండి. చంపినవాడు రాముడు, చంపడానికి కూడా ఉన్నవాడు లక్ష్మణుడు, చంపు అని ప్రేరణ చేసిన వాడు సుగ్రీవుడు. వీళ్ళ ముగ్గురు కనిపించారండి. అప్పుడు ఒళ్ళు ఎంత మండిపోతుంది. నా భర్తని చంపడానికి ఒకళ్ళు కూడా పలుకొని ఇంత పని చేయించారా అన్నప్పుడు మండిపోవాలి హృదయం. అని తార ఎలాంటి పతివ్రతో చెప్తారు. అహల్య, ద్రౌపది, తార, సీతా, మండోదరి అని వివాదాస్పదమైన స్త్రీల విషయంలో పాతివ్రత్య ధర్మాలను ఆరోపించడం అనేటువంటిది ఒక ప్రత్యేకత రామాయణంలో. అందులో మా ఆచార్యులు కులపతులు గోపాలాచార్య స్వామి వారు రామతత్వము నెరిగిన రమణీయమణులు అని ఒక అందమైన వ్యాసం రాశారు. రామాయణ రత్నాకరం అని ఆయన రచించినటువంటి దాంట్లో అందులో తార ఒకటి. రామతత్వం చాలా బాగా తెలిసినటువంటి ఆవిడ. ఏమండి ఏం తెలిసిందండి ఆవిడికి రామతత్వం? అందరికీ తెలుసు, అందరికీ తెలియదండి. కవిగారు గుదిరత్న రామానుజాచార్యుల వారు, కవిరత్న గుదిమెళ్ళ వారు రామానుజాచార్యుల వారు అంటే కవిగారు అంటేనే ఆయనకు ప్రసిద్ధమైన నామం. ఆయన అంటారు, రాముని తత్వమంతయు కరామలకంబుగాంచువారలు ఈ భూమిని ఇరుగురుండిరి తపోమహితుండగుగాది నందన స్వామియు నైక జన్మ సముపాత్త తప పరిశీలితాత్మ విద్య మహిత ప్రభావ హృదయంగమ ఏకయ రాజపుత్రియ. రాముడి తత్వం తెలిసిన వాళ్ళు ఇద్దరంటారండి ఆయన. ఎందువల్లంటే విశ్వామిత్రుడు చెప్పాడు కదండి, అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. పెద్ద టాపిక్ అది. అహం వేద్మి, నాకు తెలుసు. మా అమ్మాయి గురించి నాకు తెలీదా, నీకు తెలుసా అంటాడు దశరథుడు. అప్పుడు దశరథుడికి
విశ్వామిత్రుడికి ఉండేటువంటి భేదాలు ఏమిటో ఎన్ని పాయింట్స్ ఉంటాయో వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కైకమ్మకి ఏం తెలుసండి అంటే ఆవిడ పాత్రని మనకి పరిచయం చేసేటువంటి శ్లోకాలలో అద్భుతమైనటువంటి భావాన్ని ఇస్తారు. ఆవేళే పట్టాభిషేకం చేసేసుకున్నాడు అనుకోండి, ఆ కోసల రాజ్యానికి మాత్రమే చక్రవర్తి రాజు అవుతాడు. ఈ అడవులకు వెళ్ళిన తరువాత ఇటు ఈ రాజ్యంకే కాకుండా అటు అడవి ప్రాంతాలకి, ఇటు సముద్ర ప్రాంతాలకి, అటు లంకా ప్రాంతాలకి, మొత్తం భూమండలానికి అంతటికి చక్రవర్తి కావలసిన వాడు ఇక్కడ ఆగిపోతే ఎలాగా అనుకుందిటండి కైకమాత. అందుకోసం అంత విశాలమైనటువంటి దూరదృష్టి కలిగినటువంటి కోరికను కోరింది అని ఆవిడ మనస్సు గురించి చెప్తారు. అలాగే ఇక్కడ ఈవిడ ఈ మండోదరి కూడానండి, ఆవిడ కూడా అంటే రావణాసురుణ్ణి చంపిన తరువాత చూడడానికి వచ్చినప్పుడు ఆ పరమాత్మలో ఏష నారాయణ శ్రీమాన్, ఈయన సాధారణ వ్యక్తి కాదు, క్షీరార్ణవనికేతన, ఆయనే పాల్కడలకు వచ్చాడు, ఆయనే విభవ అవతారంలో రాముడుగా వచ్చాడు అని. ఎవరండి? ముగ్గురిని 3 రకాల వాళ్ళని చెప్పారు. ఇక్కడ తారని చెప్తున్నారు. తార ఏమో వానర జాతికి ప్రతీకగా చెప్పారు, శూర్పణకేమో రాక్షస జాతికి ప్రతీకగా. ఆవిడండి ముక్కు చెవులు కోసేస్తే ఒళ్ళుమని ఏడిస్తే, ఎవరమ్మా నీకు ఇలా చేశారు అంటే ఏమని చెప్పిందండి? ఒక తిట్టిందా? తరుణవు రూప సంపన్నవు సుకుమారు మహాబలవు పుండరీక విశాలాక్ష వర్ణించేస్తాను. ఎంత బాగున్నారు అన్నయ్య. నీ మొహం బాగుండడం అంటే ముక్కు చెవులు కోసి చంపేసి పంపిస్తే కాదన్నయ్య, సుకుమారం సుందరం ఏమిటి వర్ణన, పుండరీక విశాలాక్షో అంటే నారాయణత్వాన్ని పట్టేసింది అన్నమాట. అలాగే ఇక్కడ మండోదరి కూడా నారాయణత్వాన్ని పట్టేసింది అని. అందువల్ల భర్తని చంపినప్పటికీ కూడా అందులో పరమార్థాన్ని గ్రహించినటువంటి తార, ఆవిడికి ఏం పదం వేశారండి వాల్మీకి భగవానులు ఇక్కడ? దదర్శ ధనురుర్జితం శుభకరురాలు కళ్యాణమూర్తి. ఎందువల్ల? దైవాన్ని గుర్తింపగలిగినటువంటి ఆవిడ. వాలివదం పన్ని కయ్యం విల్లుమాయి, వాలివద చేసి చేతిలో విల్లు పట్టుకుని విల్లుమాయి కొండు వెండ్రి పునయిందు, విజయంతో అలాగా ప్రకాశిస్తున్నాడు. నిన్న పెరుమాళయ్యం, ఆ నిలబడ్డటువంటి పెరుమాళ్ళు ఒక విజయాన్ని సాధించి, ఆయన విజయాన్ని సాధించే అన్ని గర్వం ఆయనకి లేదు. సంజాత బాష్ప పరవీర అంత అంటారు తర్వాత శ్లోకాలలో. ఇప్పుడు సుగ్రీవుడి గారు ఎంత పని చేశారండి ఈయన? ఏం చేశారు? అగో మా అన్నయ్యని చంపాయి ఎవరే గుర్తు తెలియట్లేదురా, అయితే దండ వేసుకుని గుర్తు పెట్టుకుని వెళ్ళి, దండ లేని వాడు వాడని గుర్తు తెలుస్తుంది. ఇవన్నీ పై కథలండి. దండ ఉండాలా గుర్తు తెలియడానికి? సుఖాలతోటి పుష్టిగా ఉన్నాయన ఆయన, ఏవీ లేక నిరసించిపోయిన ఆయన ఈయన. కానీ ఏవో అలా సరదాగా అందంగా చెప్పడం అనేటువంటి ఒక పద్ధతి అన్నమాట. అలాంటి వాడు తీరా అన్నగారిని చంపేసిన తర్వాత గొల్లుమని ఏడ్చాడు. ఏడిస్తే అప్పుడు రామచంద్రుడికి మతిపోయింది. తను చంపమంటేలే కదా నేను చంపాను అని అన్నా, తప్పు చేశానా ఏంటి ఇలా ఏడుస్తున్నాడని ఈయన కూడా ఆయన ఏడుపు చూడలేక ఏడ్చేశారు అంటారండి. వారి పదం పండిగ కయ్యం విల్లుమాయకొండు వెండ్రి పున ఇందు నిండ్ర జయాన్ని సొంతం చేసుకుని నిలబడ్డ పెరుమాళ్ళయ్యం అవరై ఇడువిత్తు కొల్లు విత్త తంబియారయ్యం. ఆయన్ని ప్రేరేపించినటువంటి తంబి ఎవరండి? లక్ష్మణ స్వామి. అంటే రామచంద్రుడికి కుడుభుజంగా ఉంటాడు అని అర్థం అన్నమాట. ఇరువరయ్యం మనవర్తిత్తు ముడుసుడ ఇరిక్కుర మహారాజరయ్యం కండ ఇవళ్. ఆ పక్కకు చూసింది. సుగ్రీవుడి గారు తలంతుకొని నిలబడున్నారు. వీళ్ళిద్దరిని ప్రేరణ చేసింది ఆయన కదూ. ఆయన ఏం చెప్పకపోతే వీళ్ళిలా చేస్తారా? రాముడు నా భర్తని చంపుతాడా? ఈ మహారాజరయ్యం కన్న ఇవ్వడు. ఆ ముగ్గురిని ఒక్కసారి చూసిందండి. మనకి లౌకికంగా మన వాళ్ళకి అపకారం చేసిన వాడు కనపడితే పట్టుకొని చంపేయాలనిపించేస్తుంది.
అంత కక్ష వచ్చేస్తుంది. అలాంటిది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నిలబడి ఉన్నారు ఆ యుద్ధ రంగంలో. నమక్కు నెక్స్ట్ శత్రుకళ్యం నిరాదే, వాళ్ళు శత్రువులను భావించలేదండి. తార శుభ హృదయానాళవర్పక్కల్ శాంగత్కాలే. శుభ హృదయ, సత్యాన్ని ఆలోచించినటువంటి ఆవిడ. శాంగత్తాలే అన్నారండి. శాంగం అంటే ఆ వింటిని చూసి శార్ంగము శాంగము అని ఒక అర్థం అండి. శాంగత్తాలే ధర్మపక్షపాతి స్వామి. పక్షపాతం అంటే ఇక్కడ శాంగం అంటే పక్షపాతము అంటే ధర్మపక్షపాతి. ఇనిదాన్ తన్నీరు కుడి కక్కల్లిన ஏரி இலை கல்லை கட்டி கொண்டு విజిందు ముడిందు వారై పోలే. అక్కడ చూసేటప్పటికిట, ఆ ముగ్గురిని చూసేటప్పటికి ఆవిడ అనుకుందిట, లోకంలో ఎంతో మంది ఇప్పుడు మహానుభావులు సప్త సంతానాలు అని చెప్పి గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు. పల్లెటూళ్ళలో చెరువులు అవి తవ్విస్తూ ఉంటారు. 10 మంది మంచినీరు తాగుతారు, సుఖపడతారు అని చేస్తారు. అలాంటి చెరువులోకి ఒకడెళ్ళి తన కష్టాన్ని తాను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే అది వాడి దురదృష్టం తప్ప చెరువు తప్పు కాదు. అది ఇక్కడ అప్లై చేశారు నంబెళ్ళయ్య గారు. మహానుభావుడు మంచి చెప్పినా కూడా వినకుండా తన మరణాన్ని తానే కోరి తెచ్చుకున్నటువంటి వాడు ఆసుర ప్రకృతి వారే ముడింది కోనాలు వాలి. ఆసుర ప్రకృతిలో ఏ జాతి అయినా ఎవరైనా పరదారని స్వీకరించడం అనేటువంటి ఒక రాక్షస ప్రకృతి ఉండడము వల్ల శిక్షార్హుడయ్యాడు అనేటువంటిది. ఎవరిసైన పుత్తముండో ఎన్నెరిందాడు. ఆ తప్పు చేశాడు కాబట్టి రాముడు శిక్షించాడు గాని రాముడు ఏమన్నా తప్పు చేశాడా అని ఆలోచించిందిటండి ఆవిడ. ఆ స్థితిలో ఆ ఆలోచన ఆ స్పాట్ లో కలగడం చాలా కష్టం. ఆలోచించగా ఎప్పటికో కలగచ్చు. అక్కడ భర్త పడి ఉండగా, చంపిన వాడు ఎదురుకుండా ఉండగా, నాయన అందరి కోసం ఉపయోగపడే చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న ఒక నిర్భాగ్యుడిలాగా ఎందుకయ్యా తప్పు చేసి ఈయన బాణానికి గురి అయ్యావు అని భర్తను ప్రశ్నించేంత స్థితిలోకి వచ్చింది ఆవిడ. అంటే ఆలోచన విధానాన్ని చెప్తున్నారు. తమ్ముయిర్ నిలయిలే నలిందారై విట్టువై పరో అంటే ఆయన ఎడల అపచారము చేయడం వల్ల, అపచారం కాకపోతే ఏంటండి వద్దు అని చెప్పింది ఆవిడ. యుద్ధానికి వస్తుంటే నేను అంగదుడి వల్ల విన్నాను. ఆ ఘట్టం ఎంత బాగుంటుందండి. రాముడు లక్ష్మణుడుట మహావీరులుట ఆ రాక్షసుల్ని చెప్పారట, ఈ రాక్షసుల్ని చెప్పారట. నువ్వు వెళ్ళవద్దు అని చెప్పినా ఏదో ఆ టైం అంతే తోసుకొస్తుందండి. ఎవరు చెప్పినా వినాలి అని అనిపించదు. కాల ప్రభావం చాలా భయంకరంగా ఉంటుందండి. కాబట్టి అలాగా చంపిన స్థితిలో నిలబడ్డటువంటి రామచంద్రుణ్ణి తార దర్శించింది. నిన్న వారు నిలబడినటువంటి విధము ఎంత బాగుంటుందండి. అసలే ఎన్నండి అప్పుడు కాలమానం ప్రకారం రామచంద్రుడి హైట్ ఎంత? 12 అడుగులు. ఇవాళ సగానికి సగం తగ్గిపోయింది కదండి మొత్తం. ఇంకా 6 అడుగులు ఉంటే వాడు బాబాయ్ ఎంత పొడుగ్గా ఉన్నాడో అనుకుంటున్నాం. చిన్నగా అయిపోయి ఈ తర్వాత తోటకూర చెట్లకి నిచ్చెనలు వేస్తారు అని ఏదో చెప్తున్నారు కదండి. అంటే వాళ్ళు అంతంత ఉంటారు, ఇంతంత ఉంటారు అన్నమాట. బొటన వేరులో సగం అంత ఉంటారు అంటుంది శాస్త్రం. అలా క్రమంగా తగ్గిపోతోంది. అలా 12 అడుగుల దివ్యమంగళ విగ్రహం ఒక కోదండాన్ని ఇలా పట్టుకుని అలా నిలబడి ఉంది అంటే ఎంత మనోహరంగా ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ రూపము. అది తలుచుకుంది. ఇరందవారం ఇంకో కూర్చున్న రాముడు అంటే ఫస్ట్ ప్రైజ్ భరతుడు చూసిన రాముడికే ఇచ్చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకి చాలా చాలా స్పష్టంగా చెప్తారు అన్నమాట. ఎక్కడున్నాడండి? ఉటజే రామమాసేనం జటామండలధారిణం కృష్ణాజినధరంతం ధరం తంతు చీరవల్కలవాసనం. ఇది చిత్రకూట పర్వత ప్రాంతంలో
ఉటజే రామమాసేనం, ఒక చెట్టు. ఆ చెట్టు కింద పూర్వం తిన్నెలని కట్టేవారు కదండి. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో చెట్టు చుట్టూ తిన్నెలు ఉంటాయి. హాయిగా ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చుంటారు. అలాగట అక్కడ ఒక చెట్టు కింద తిన్నెలా ఉంటే ఆ తిన్నె మీదకి వచ్చి కూర్చున్నట్టండి. ఎంత అందగాడో చూడండి. జటామండలధారిణం. ఈయన అడవులకు వచ్చేటప్పుడు ఆ మర్రిపాలతోటి జడలు కట్టించుకున్నాడు. ఇవన్నీ ఇలాగ కింద దాకా జుట్టు వేలాడుతోంది. ఈ పైన ఇలా ముడి పెట్టి ఉంది. అసలు ఒక అందగాడిని ఆ మేకప్ లో ఊహించుకుంటేనే మనం భలే ఉంది అనిపిస్తుంది. అలాంటిది సహజంగా ఉన్నటువంటి వాడు. అది అంతేకాదు, ఇంకా ఎలా ఉన్నాడు? కృష్ణాజినధరం తంతు చేర వల్కలవాసనం. ఒక కృష్ణాజినాన్ని కింద కూర్చోవడానికి స్థానంగా మనం ఇవాళ చిత్రాసనం, దర్భాసనం అలా వేసుకున్నట్లుగానే చిత్రాసనం లాగా ఒక కృష్ణాజినాన్ని, ఒక మృగ చర్మాన్ని ఒకదాన్ని తాను కూర్చోవడానికి వేసుకున్నాడు. ఎక్కడ కూర్చున్నా కూడా మనకి సైన్స్ కూడా ఏమంటుందంటే, భూమికి గ్రావిటేషనల్ పవర్ ఎక్కువ కదండి, దానికోసమని చెప్పిన ధర్మాలు అంటారు ఇవన్నీ. అందువల్ల నేల మీద కూర్చొని చదువుతాం అనుకోండి, మనలో ఉన్నటువంటి ఆక్సిజన్ శక్తులన్నిటినీ నేల లాగేస్తుంది. అందువల్ల తినేటప్పుడు గాని, చదివేటప్పుడు గాని, పారాయణప్పుడు గాని, పూజా సమయంలో గాని ఏదో ఒకటి వేసుకుని కూర్చోవాలి. అందులో దర్భాసనం చాలా సైంటిఫిక్ గా చాలా గొప్పదంటారండి. ఎందువల్ల అంటే దర్భ గడ్డిలో ఆక్సిజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది కండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు మనం ఒక దాని మీద ఇలా కూర్చున్నప్పుడు శక్తిని ఒత్తి ఉంచుతాం కాబట్టి అవి మొద్దుబారిపోతాయి కాసేపటికి కదండి. కూర్చుని ఈ దర్భాసనం ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. కదలిక ఆక్సిజన్ ని కలిగిస్తుంది, శరీరాన్ని ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలాగా చేస్తుంది, భూమి లాక్కుపోకుండా శక్తుల్ని చూస్తుంది. కాబట్టి ఏదో ఒక ఆసనము వేసుకోవాలి అని మనం ఏమనుకుంటాం? అయ్యో ఏదో సీటు వేస్తున్నారు, పర్వాలేదండి కింద కూర్చుంటాం. మనం ఏదో అతి వినయంగా మన లక్షణాలు మనం చెప్తూ ఉంటాం. కానీ అక్కడ పర్పస్ అది కాదు. ఏదో ఒకటి వేసుకుని కూర్చుని మరి పెరుమాళ్ళ ధ్యానాదులు చెయ్యాలి అనేటువంటిది. కృష్ణాజినందరంతంతు చీర వల్కలవాసనం. చీర వల్కలాలు, చీర అంటే ఒకప్పుడు వస్త్రము అని అర్థం అండి. తర్వాత పదభ్రంశాలు, కొత్తవి చేరడాలు, వర్ణ వ్యత్యయాలు ఇలా ఏవేవో గ్రామటికల్ గా పేర్లు పెడతారనుకోండి. అవి ఏమవుతుంది? చీర అంటే ఆడవాళ్లు కట్టుకునేది అని ఇవాళ దానికి పరిమితి ఏర్పడింది అర్థంలో. కానీ ఆవేళ రాముడు నారచీరలు ధరించాడు అంటే వస్త్రాలు ధరించాడు అని అర్థం. అర్థాలు అలా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు చెంబు అంటే రాగి చెంబు అనే అర్థం అండి. ఇవాళ అది రకరకాల అర్థాల్లోకి పరుగులు పెట్టేసి భయపెట్టేలా చేస్తుంది. అర్థాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇంతకీ అలా ఉన్నటువంటి వాణ్ణి ఇలా భరతుడు వెడుతున్నాడండి. ఇక్కడున్నాడా అని మనకి సరదాగా చెప్పుకునే కొన్ని ఉంటుంటాయి. రామాయణంలో పిడకల వేట అంటారు. ఏమిటండి ఈ సామెత, మధ్యలో పిడకలేమిటి, రామాయణం ఏమిటి అని అంటేట, భరతుడు రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు రాముడు నిత్యాగ్నిహోత్రి కాబట్టి ఎక్కడికక్కడ లక్ష్మణుడు పిడకలను తీసుకుని వచ్చి అగ్నిహోత్రం చేస్తే వ్రేల్చి అంటే సంధ్యావందనాదులు చేసుకుని వెళ్ళేవాట. ఓ ఇక్కడ అగ్నిహోత్రం కనిపిస్తోంది, ఇక్కడ పిడకలు ఉన్నాయి, రూట్ ఇలా తెలుస్తోంది. మామూలుగా అడవుల్లోకి వెళ్ళేవారు వస్త్రాలేవో ఇలా ముడిపెట్టి కొమ్మలకి వెడుతూ ఉంటారు, ఆ రూట్ అలా తెలుస్తుంది. అలాగే ఈ పిడకలు దారిని చెప్పాయి అని సమన్వయం అని పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట. ఆ సామెతకి అది అర్థము అని ఊరికే అంటూ ఉంటారు. అలాగా ఇక్కడ ఇంత దూరం నుంచి చూశాడండి, అగ్నిహోత్ర ప్రభలు వస్తున్నాయి అక్కడి నుంచి. ఇక్కడే ఉంటాడు అని అలా వెళ్ళి చూసేటప్పటికి ఆ ఎడమ కాలుని కిందకి పెట్టి కుడి కాలిని ఎడమ కాలు మీద వేసుకుని ఆ చెట్టు క్రింద ఆ తిన్న మీద ఆ జటామండలధారి అయినటువంటి
చుట్టూ ఒక కాంతి పరివేషణం. అలాగా ఆయనలో నుంచి దేహంలోంచి కాంతి అలాగా చక్కగా వస్తుంటే ప్రసన్నమూర్తిగా అలా కూర్చుని ఉన్నటువంటి రామచంద్రుడు భరతుడికి దర్శనమిచ్చాడు. అది ఎంత అద్భుతమైనటువంటి దర్శనము. ఆ దర్శనం చూసేటప్పటికి ఆనందంతో భరతుడికి గాద్గద్యం వచ్చింది అంటారు వాల్మీకి భగవానులు. నోట మాట రాలేదు. ఆర్యపుత్రేతి అన్నయ్య అందామనుకున్నట్టాడు. అన్న అని ఆగిపోయాడు. ఆనందం అన్నమాట. కనిపించావా, ఇన్నాళ్ళకి నువ్వు కనిపించావా? అయ్యో ఎంత పాపిష్టి వాడిని, నిన్ను అడవిలో కూర్చోబెట్టడానికి మూల కారణమైన జన్మని పొందినటువంటి దురదృష్టవంతుణ్ణే అని గాద్గద్యంతో అన్నటువంటి ఆ మహాఘట్టంలో బాగుంటుందో భరతుణ్ణి లేచి దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు రామచంద్రుడు. ఏమన్నా చంటి పిల్లాడా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి? కానీ ఆ సోదర ప్రేమ చూడండి, భరతుడు చంటివాడి కింద లెక్క. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఉయ్యాలలో అక్కడ ఇక్కడ పెరిగారేమో గాని భరతుడు దశరథుడి గుండెల్లో పెరిగాడు అంటుంది ఆనందరామాయణం. అంటే అంత అపురూపంగా చాలా చక్కగా పెంచుకున్నటువంటి వాడు. అయ్యో నాయనా నువ్వు దుఃఖపడితే నేను చూడలేనురా అని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తల మీద చెయ్యి వేసి ఇలా నిమిరాడు రామచంద్రుడు అంటారు. ఆ ఘట్టంలో ఎంత ఆ సోదర ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నమాట. అలాగా ఇంతకీ కూర్చున్న వారి ఈరందవారం ఇలా చెప్పుకుంటూ పెడితే రామాయణం అంతా వస్తుంది. ఉటజే రామమాసేనం నిరంద విరుప్పం. కాబట్టి కూర్చున్నటువంటి సౌందర్యాన్ని అక్కడ చెప్పారు అని. కిడందవారం పడుకున్నాడా? రాముడు ఎక్కడ పడుకున్నాడండి బాబు? రామాయణంలో మీకు ఎక్కడ కనపడ్డాయి ఘట్టాలు అంటే? అయ్యో ఉందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తతస్సాగర వేళాయాం దర్భానాస్తీర్య రాఘవ అంజలిం ప్రాముఖ కృత్వా ప్రతిశిష్యే మహోదధే. యుద్ధకాండలో వస్తుందండి. సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సముద్రం దాటిన లంకలో సీతమ్మ ఉందని హనుమ శుభవార్తని చెప్పినప్పుడు మరి సముద్రం దాటి వెళ్ళాలి అని అంటే ఎలాగా అంటే సముద్రున్నే శరణాగతి వెడదాం, దారి ఇస్తాడేమో, హాయిగా వెళ్ళొచ్చు అని అంజలిం తత సాగర వేళాయాన్ దర్భానాస్తీర్య రాఘవ. దర్భలతోటి ఒక పక్క తయారు చేశాడు లక్ష్మణ స్వామి. అప్పుడు అంజలిం ప్రాముఖ కృత్వా, ఆ తూర్పు వైపుకు తిరిగి ఆ దర్భాసనం మీద శయనించి చేతులు జోడించి ప్రతిశిష్యే మహోదదే. ఎంత బాగుంటుందండి ఆ దృశ్యం, ఎంత బాగా వర్ణిస్తారో చూడండి ఇక్కడ. అంజలిం ప్రాముఖ కృత్వా కిడందవారం అంజలిం ప్రాముఖ కృత్వా ప్రతిశిష్యే మహోదదే. ఎంగరిపడియే కడల్ కరయిలే కిడంద కిడయ్యం. ఒక సముద్రం ముందు ఇంకో సముద్రం పడుకుంది అన్నారండి రంబిళ్ళయ్య గారు. ఇది అద్భుత వ్యాఖ్య. సముద్రం ముందు సముద్రం పడుకోవడం ఏంటండి? సముద్రుడేమో జల సముద్రుడు, రాముడేమో కరుణా సముద్రుడు. ఆ సముద్రం ముందు కరుణ లోపల ఉన్నప్పుడు నైల్యం ఉంటుంది కాబట్టి నీలంగా ఉన్నాడు ఆయన. జలం లోపల కలిగిన మేఘమే నీలి రంగుగా ఉంటుంది, లేకపోతే వెలవెలిపోతుంది. ఈయన నిండా దయే కాబట్టి ఈయన కరుణా సముద్రుడు కాబట్టి ఒక సముద్రం ముందు ఒక సముద్రం పడుకున్నట్లుగా ప్రతిశిష్యే ఎంగిరదిరే ప్రతిశిష్యే ஒரு கடல் ஒரு கடல் స్పర్ధిత్తు కిడందా పోలే. ஒரு கடలోనే ఒక సముద్రంతో నువ్వు బాగున్నావా నేను బాగున్నావా అని ఈ సముద్రం ఆ సముద్రాన్ని అడుగుతోందా అన్నట్లుగా కరుణయ్యన్ను కడల్ కరుం కుడలై నొక్కి కిడవందదే ఎన్నారిరే. ఆ కరుణ అనేటువంటి సముద్రాన్ని రూపుగా దాల్చినటువంటి రామచంద్ర స్వామి జల సముద్రునితో పోటీ పడుతున్నాడా అన్నట్లుగా పడుకున్నాడు. అలాగా రామావతారంలో నిలబడినప్పుడు తార సందర్శించిన రాముడు, కూర్చున్నప్పుడు భరతుడు సందర్శించిన రాముడు, పడుకొని ఉన్నప్పుడు సముద్ర శరణాగతిని చేసేటువంటి రాముడు
అని ఈ 3 భంగిమలకి రామావతారాన్ని తీసుకున్నారండి. నంబర్ 1 గా అదాగిరదు பின்பு விட కడవదాగత్తొడుత అంబు మన్బు విడమాటామయ్యిల్లే ఇరే. ఇక్కడ శరణాగతి గురించి 2 వాక్యాలు రాశారండి. ఏమండి, అలా దండం పెడితే వచ్చాడా, మంచిగా చెప్తే వినరు. ఎవరికి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. మన వాళ్ళు జోక్స్ వేస్తూ ఉంటారు. అందుకే చిలక్కి చెప్పినట్టు చెప్పానంటారు అనుకోండి. చిలక్కి చెప్పినట్టు చెప్తే నాకెలా అర్థమవుతుంది, మనిషికి చెప్పినట్లే చెప్పాలి అంటారు వీళ్ళు. ఇది ఒక సరదా అన్నమాట. అంటే సముద్రం నీర నాకు దారి అంటే అబ్బే ఎక్కడ ఆయన నుంచి ఏ మాత్రం చలనం కడలేదు. అప్పుడు చాపమానయ సౌమిత్రే, ఏ లక్ష్మణ తీసుకురా నా విల్లు, బాణాంశ్చాసి విశోపమాన్, బాణాలు కూడా తీసుకురా, ఏదో బాణం తేకు, విశోపమాన్ చివరి విషంతో తగిలిందంటే అయిపోతుంది అవతల వాడి పని. అలాంటి బాణాలు. సముద్రం శోషయిష్యామి, ఏం కాన్ఫిడెన్స్ అండి అది. ఈ సముద్రాన్ని ఎండింప చేస్తాను. పద్భ్యాం యాంతు ప్లవంగమా, నడిచి అవతలకి వెళ్ళిపోతాడు. ఏమనుకుంటున్నాడు ఈ సముద్రుడు? ఎంత ఆత్మవిశ్వాసము, ఎంత పరాక్రమము, ఎంత సత్యవాక్యత్వము. ఆ శ్లోకం వ్యాఖ్యానం చెప్పినప్పుడు ఇవన్నీ చెప్తారు. వెళ్ళిపోతాము అంటే వెళ్ళగలమా? సముద్రంలో నేల కనపడుతుందా? వెళ్ళగలమా? సముద్రాన్ని ఎండించగలమా? ఇవి సామాన్యులకి అందేటువంటి విషయాలా? అక్కడ పరాత్పరత్వం కనిపిస్తోంది అనేటువంటి దాన్ని ఆత్మానం మానుషం మన్యే అని పైకి చెప్పినా కూడా ఇలాంటి మాటలలో అవతారం యొక్క వైశిష్ట్యము మనకి చక్కగా స్పష్టంగా తెలుసు. ఎందుకు పని చేస్తారు మరి అదే పోతుంది, మరి మళ్ళీ వస్తలేదు కదా. ఆ ఒక్కటి వచ్చేది, ఒకటి కూడా రాట్లేదు. ఒకదాన్ని ఏమంటే అప్పుడు విడిచే బాణాన్ని ముందే అసలు ఆయన్ని పెద్ద పురుషకారం చేయడం ఏమిటి, చేయమని ప్రార్థించడం ఏమిటి, శరణాగతి ఏంటి? ఎవరిని పడితే వాళ్ళని శరణాగతి చేయకూడదండి. మనం ఆ యాచన కూడా యాచనామోగా వరం అదిగుణే నాథమే అంటాడండి కాళిదాసు. మనకి డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దవాడి చేత లేదనిపించుకోవాలి గాని వాడు మళ్ళీ ఇంకొకరిని అడిగేవాడు లాంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం అడగకూడదు. సముద్రుని ఏమిటండి అడగడం, ఇంత గొప్పవాడు అని అంటే ఆయన సహజ గుణాన్ని ఆవిష్కరించాడు అంటున్నాడు. తందోల్ వళికిడక్క తరంబోరాదార్ ముఖం కాట్లాదే ఇరుక్క పొరుత్తు కిడంద కిడయ్యై చొల్లిగిరదు. ముందు ఎలాంటి వాళ్ళకైనా సరే ఒక అవకాశం ఇచ్చి చూడాలి. వాళ్ళు ఉపయోగించుకోకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్ప మనం ముందే శిక్షించకూడదు అనేటువంటి ధర్మాన్ని చెప్తారు. నిన్నం ఇరందం కిడందం ఎన్న తొరళచ్చల్లామయ్యుమా ఇరుక్క. మళ్ళీ నంబిళ్ళయ్య గారి వివరణ మనకి. నిన్న ఆరు కిడంద ఆరు కిడంద ఆరు ఏమంటే ఆరు 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 అంటే విధానం విధానం విధానం, ఆ పద్ధతి. ఏమంటే చిన్న చిన్న మాటల్లో నిన్న ఇరంద కిడంద ఆరు అని ఒకేసారి అనొచ్చు కదండి. నిల్చున్న విధము, కూర్చున్న విధము, పడుకున్న విధము. ఎందుకండి ఎన్నిసార్లు చెప్పడం అంటే నిన్న వారం ఇరంద వారం కిడంద వారం ఎంగిరారిరే తనియే ఉళిక్కినపడి. అది ఒక్కసారి అనొచ్చు, అసలు అనకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆ కలిగిన ఆనందం, ఆహాహా ఏం నిలబడ్డావయ్యా, ఎంత బాగుందయ్యా, ఈ ఎంత బాగుందయ్యా అని 3 కలిసి ఒకసారి చివరికి అనొచ్చు కదండి. నిలబడ్డావు, కూర్చున్నావు, పడుకున్నావు, బాగుంది అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఏం నిలబడ్డావయ్యా, ఎంత అందంగా ఉన్నావయ్యా, అబ్బో అసలు కూర్చుంటే ఎంత బాగున్నావయ్యా. ఇలా దేనికి దానికి చెప్పడంలో మనస్సు యొక్క ప్రకటన ఎంత అందంగా ఉంటుందో చూడండి. అందువల్ల నమ్మాళ్ళ వాళ్ళకి ఆ ఆనందం, ఈయన పడుకున్నా బాగున్నాడు, కూర్చున్నా బాగున్నాడు, నిలబడ్డా బాగున్నాడు, అది ఆయన అదృష్టం. ఒక్కొక్కళ్ళు ఏం చేసినా బాగుండాలి, చూడాలనిపించదు వాళ్ళ మోహన్ కేసు కదండి. అలాంటి వాడు కాదు, ఎలా ఉన్నా బాగుండేటువంటి వాడు. అందువల్ల అంగనండ్రికే నిన్నవారం ఇరందవారం కిడందవారం ఎంగిరారిరే
తనియే ఉళిక్కిన అంటే మోహపడ్డ పద్ధతి. ఎక్కడ చూస్తే అక్కడే మనస్సు అలా ఆగిపోతోంది. ఏం నింటున్నాడండి, భలే నింటున్నాడండి, అసలు కూతున్నాడండి కాలు మీద కాలేసుకుని, అబ్బో అద్భుతం, పడుకున్నాడండి, పడుకుంటే ఎవరిని చూడలేము, అలాంటిది ఎంత దివ్య శయన సౌందర్యం అండి. ఇలాగా 3 భంగిమలని ఈడుపడిన విధానాన్ని నమ్మాళ్ళ వాళ్ళు ఎక్కడికక్కడే ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. అంగనండ్రికే ఎంత చెప్పినా రాముడు 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 అంటారండి. అబ్బే కాదండి, కృష్ణుడు కూడా అంతే. అంగనండ్రికే రాముడు మాత్రమే కాకుండా గోవర్ధనోద్ధరణం పణ్ణి నిన్న నిలయ్యాదల్ నమ్మాళ్ళ వాళ్ళకి గుర్తొచ్చేసింది. ఎత్తిరం ఊరలినోడని ఎత్తిరం, అక్కడ గోవర్ధనోద్ధరణ పర్వతం పైకెత్తినప్పుడు ఆ వేలు కాస్త ఇలా అయితే ఏమైపోయేవాడు వెయ్య. అయ్య బాబోయ్, ఏడు నిలబడ్డావయ్య, 7 అహోరాత్రాల అన్నాళ్ళు ఆ కొండని అలా చిటికిన వేలి మీద ఒక గొడుగుని పట్టుకున్నట్లుగా పట్టుకున్నావా అని నిన్న నిలయ్యాదల్ నిలబడినటువంటిది. రెండోది తిరుక్కురవైకు ముర్చామమాగ పెంగళోడే గజగమిరుంద ఇరుపాదల్. రాస క్రీడలో, కురవై అంటే రాస క్రీడ, మంచి రాస క్రీడలో ముర్చామమాగా అంటే వాళ్ళందరితోటి పరివేష్టితుడయ్యాడు. అంటే మనం చెప్పుకున్నాం కదా, అంగన మంగన మంతరే మాధవో మాధరం మాధవం చాంతరేణంగన అయిపోయింది. అయిపోయాక ఆయన మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. వీళ్ళందరూ చుట్టూ చేరారు. వదనమాచులు వారు ఏమన్నారు, జలజాంత స్థిత కర్ణికం తిరిగిరాన్ సంగములు రేకుల్లాగా ఉన్నాయన్నారు కదండి. పద్మపు రేకులు విచ్చుకున్నట్లుగా వాళ్ళందరూ ఉంటే మధ్యలో ఆ పద్మంలో ఉన్న బొడ్డులాగా ఈయన మధ్యలో ఏ వందంగా కూర్చున్నాడండి అని కృష్ణుణ్ణి కూర్చున్న విధానం చెప్పుకోవచ్చు అని. ఓరుత్తరు మడిగడిలే సాయందపడియాలి. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది. కృష్ణ అలసిపోయావు, కాసేపు తలవాల్చవయ్యా అంది. అప్పుడు ఆవిడ ఒడిలో హాయిగా శయనించాడు. ఈ 3 కృష్ణావతారంలో కూడా నింద్రా నాగిల్ నిలయ్యార నింద్రానెంబరగల్ అక్కడ ఉన్నాడు. కూర్చున్నాడా, నిలబడ్డాడా, పడుకున్నాడా కాదండి, ఏది చేస్తే అదే బాగుంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మనకి మన మనవలో, కొడుకులో, కూతుళ్ళో ఎవరి ప్రేమ ఉంటే వాళ్ళు అవతల వ్యక్తి సమెక్స్. వాడు ఇలా చూశాడు, ఇగో ఇలా చూశాడండి, ఏమిటి అంతమంది చూడరు అలాగా, కానీ ఆ చూపు ఆ భంగిమ మనకి అక్కడ నచ్చుతుంది అన్నమాట. అది మనస్సుకి వాళ్ళు ఇష్టమైనప్పుడు వాళ్ళు చేసినవన్నీ నచ్చుతాయి. అలాగే ఈయన పరమాత్మ తత్వం ఇష్టం కాబట్టి ఏది చేస్తే అదే. నిన్నవనిరుత్తల్ సాయిదల్ செய்வதன்யன்னோ வயிறு பிடிக்க வேண்டும்படியரே ఇది అదిరుప్పదు. వైరు పిడిక్కంబడి అని ఈ మాట చాలా సార్లు చెప్పుకున్నాం. పొట్ట బాదుకునేలాగా, పొట్ట పిసుక్కునేలాగా అన్నమాట. అయ్యో అయ్యో అయ్యో, అంతందమా అంతందమా అంతందమా, ఎవరు చూసేస్తారో, ఏం దృష్టి దోషం తగులుతుందో అని భయపెట్టే అంత అందగాటండి. అందం కూడా అంత భయపెట్టేస్తుంది అని. ఇరుందానాగిల్ పిరా నిరందమై కాటినేరెన్నంబడి ఇరెక్కం కూర్చుంటే ఆహా కూర్చున్నాడు ఎంత బాగుందండి అని. మనకి ఆళ్వార్ల పాసుర ఖండాలండి ఇవన్నీ. ఎక్కడెక్కడ ఏ ఆళ్వార్లు కూర్చున్నదాన్ని, పడుకున్నదాన్ని, నిలబడ్డదాన్ని వర్ణించారు చెప్పడం. కిడంగానాగిల్ కిడంగతో కిడక్కై తిరుమలై అనేటువంటి దాంట్లో మనకి తొండరెడి పొడి ఆళ్వార్లు ఆ పడుకున్న భంగిమ ఎంత బాగుందయ్యా అన్న పాసుర ఖండాన్ని ఇక్కడికి తెచ్చారు. ఎన్బర్గల్ నిర్పదమాం కర్పగ తిరుప్ప వెంకడపదం నర్పెన్ తిరుకడలు ఎంగిరపడియే తిరుమలయ్యే తిరుమలయ్యిలే నిన్న పడియం. నువ్వు ఏది చేస్తే అదే అందంగా ఉందయ్యా. తిరుమలకు వచ్చావు, నిలబడ్డావు, ఓ అని కోయను పిలుచు అని పిలువ ఓ అనుచు ఉత్తరం ఇచ్చునతడు అని. స్వామి ఎక్కడున్నావు, కో కహా, ఎవరు రక్షించేవాళ్ళంటే ఓ ఇక్కడే ఉన్నా అంటాట. అలా ఆ కొండలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అని చెప్పినట్లుగా తిరుమలయ్యిలే నింద్రపడియం
కాళ్ళని పట్టవా స్వామి, యుగాలు యుగాలుగా అలా ఎంతకాలం నిలబడి ఉంటావయ్యా అని నిలబడితే కూడా బెగ్గే ఆళ్వారికి మళ్ళీ పాపం కాళ్ళు ఎక్కడ నొప్పులు పెడతాయని. పరమ పదత్తిలే ఇరుందపడియున్ వైకుంఠవ నాథుడండి. వైకుంఠనాథుని కూర్చున్న అందమైన భంగిమ చూడాలంటే మనం శ్రీవైకుంఠం ఇత్యాది దివ్య స్థలాల్లో ఉంది. మనకి శంషాబాద్ లో ఆ పైన 3వ అంతస్తులో పెరుమాళ్ళండి. కళ్ళల్లోంచి ఒక నీల కాంతి వస్తున్నట్లుగా ఉంటుంది. మీరు గమనించండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. పైగా గోడలన్నీ కూడా ముక్త జీవుణ్ణి ఆహ్వానించి తీసుకువెళ్ళిపోతేటువంటి బాజా భజంత్రీలతోటి, పుష్పమాలాదులతోటి, అలంకారాదులతోటి ఏం అద్భుతంగా ఉంటుందో అక్కడ. వైకుంఠనాథుడు ఇరుందపడి అలా కూర్చొని ఉంటాడు. అలా కూర్చున్నప్పుడు ముక్త జీవుడు వెడితే ఆ సన్నివేశం అంతా ఎంత ఆనందకరమైనటువంటి సన్నివేశం అండి. రారా అని చెప్పి ఆ కింద జాపిన కాలు మీద ఆ వచ్చిన ముక్త జీవుడు కాలు పెట్టి 2 చేతులు తన చేతులతో పట్టుకుని మనవణ్ణి అలా ఎగరేసి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు అలా కూర్చోబెట్టుకుంటాడు. అర్కిరాది వైభవంలో ఇవన్నీ చెప్తారు అన్నమాట. అలాగా ఇక్కడ పరమపదత్తిలే ఇరుందపడియం, అద్భుతమైనటువంటి పరమపదంలో కూర్చున్న భంగిమ. అంటే రాముడిదైపోయింది, కృష్ణుడిదైపోయింది, మళ్ళీ 3 చోట్ల పరమాత్మ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాడు అంటే తిరుమలలో నిలబడి ఉన్నాడు, పరమపదంలో కూర్చుని ఉన్నాడు, తిరుపార్కడలిలే కళ్ళరందు అరుణనపడియం ఆగమం. తిరుపార్కడల దగ్గరికి వచ్చేటప్పటికి శయనించి ఉన్నాడు. ఓవరాల్ గా పరమాత్మ యొక్క 3 భంగిమలని చెప్పినటువంటిది. నిర్పదం, ఇరప్పదం, కిడప్పదం, ఎన్నెంజుళ్ళే ఇవన్నీ కూడా తిరుమశ్రీ ఆళ్వారు తిరుచంద విరుత్తంలో చెప్తారండి. నువ్వు నిలబడ్డా బాగుంటావు, కూర్చుంటా బాగుంటావు, పడుకున్నా బాగుంటావు, నా మనస్సులో. ఈ పనులన్నీ నువ్వు చేయాల్సింది ఎక్కడ? నా గుండెల్లో చేయాలి, నన్ను దగ్గరికి తీసుకోవాలి. ఎంగడిపడి ఎవరు తిరువళ్ళత్తులే తిగలు మణికుండ్రమొన్రే యొత్తు నిన్న పడియం. ఒక పర్వతం, మణుల పర్వతము, మరకతమణి పర్వతము నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందంటారు రాముణ్ణి వర్ణిస్తూ. నీలమేఘశ్యాముడు కదండి, రత్నాల కొండ నిలబడ్డట్టుగా అంత అందంగా ఉంటాడు. செவ்வாய் முருவோலோள் எனக்கு உள்ள తిరుందనవ్వాయంద్రియా నరియేన్ కూర్చున్నాడండి. ఆ ముఖం చూసేటప్పటికి ఎర్రటి పెదవులు, చిరునవ్వు. అసలు ఇంకా రూపం దాకా చూసేదాకా ఎక్కడ పెడతాం, ఆ నవ్వుకి పడిపోతాం. కాబట్టి కూర్చున్నటువంటి సౌందర్యము. ఎన్నుంబడి, నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్ 352. ఎన్నుంబడి ఇరుందపడియం నిన్నుం మిరందుం కిడంగుం ఎంగరుపడియే. ఇదేమో పెరియాళ్వారి తిరుమలలో ఆయన అలా అన్నారు, నాయన నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా బాగుంటావు. ఎంతమంది భాగవతోత్తముల యొక్క అనుభవాలని నంబిళ్ళయ్య గారు ఆళ్వార్లవి సేకరించి మనకి ఇక్కడ ఏకీకృతం ఒక్క చోట దొరికేలా చెప్పారో చూడండి. వేరు ఆళ్వార్ల యొక్క భావనలన్నీ కూడా. తన తిరువళ్ళెత్తులే నిన్నపడియం ఎరిందపడియం కిడందపడియం ఎన్నుదల్లు. ఇవి ఎక్కడో కాదండి, నా మనస్సులోనే. రా నాయన, సింహాసనం సమర్పయామి, వచ్చి కూర్చో. రాలో నిలబడ్డం, కూర్చో అండంలో కూర్చున్న పద్ధతి, విశ్రాంతి తీసుకో తండ్రి, పడక సౌందర్యం, అన్ని ఆరాధనలో భక్తుడు భావించేటువంటి భంగిమలు అన్నమాట. అండ్రికే అదైపోయింది. 3వది. 4వది ఇంకోటి చెప్తున్నారు. తిరువూరగత్తిలే నిన్న పడియం. దివ్య స్థలాల్లో తిరువూరు అనేటువంటి చోట ఎలా నిలబడి ఉన్నాడు. తిరుప్పాడగత్తిలే ఇరుందపడియం. తిరుప్పాడగం అనేటువంటి దివ్య దేశంలో ఎలా కూర్చుని ఉన్నాడు. తిరువెక్కావిలే కిడందపడియుమా మొదల్. తిరువెక్క అనే చోట పడుకుని ఉన్నాడు. దివ్య దేశాల్లో 10 దివ్య దేశాలలో శయన సౌందర్యాన్ని చూడకపోని మనం ఒకరోజు చెప్పుకున్నాం ఆ ప్రదేశాలు. అలాగా అక్కడ ఉండేటువంటి, అంటే అర్చావతారంలో దివ్య దేశాల్లో ఈ 3 భంగిమల్లో ఎక్కడ ఏ భంగిమల్లో ఉన్నాడు. పెద్ద PhD సబ్జెక్ట్. పెరుమాళ్ళ యొక్క నిన్నవారం, ఇరందవారం, కిడందవారం టాపిక్. ఎక్కడ నిలబడ్డాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ పడుకున్నాడు. ఆళ్వార్లందరి కొటేషన్స్ తీసుకున్నామంటే
10 PhDలకి సరిపోతుంది అన్ని పాసురాలు, అంత అందాలన్నమాట. అలాగా తిరుప్పాడగత్తిలే இருந்தபடியும் திருவெக்காவிலே கிடந்த படியுமாதல் నిన్నవారం నిరందవారం కిడందవారం ఎన్న ఆళ్వార్ పాడానెక్క. ఇక్కడ ఆళ్వారు అంటే తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి ఆయన గానము చేస్తూ పాడినట్లుగా. అరయ్యర్ గానాల్లో కూడా ఈ భంగిమలన్నీ, ఈ అరయ్యర్లు పాసురాన్ని చక్కగా అర్థం చేసుకుంటారు కాబట్టి దాన్ని నాట్యంలో చూపిస్తూ రంగనాథుడి ముందు పాసురాన్ని అనుసంధానం చేస్తారు. అందువల్లే మనం ఇంతకు ముందు 2 సార్లు వచ్చింది. రామానుజులు చూస్తూ ఉంటే ముందు ఒకలాగా యాక్చేసి, అలా కాదు శంఖ చక్రాలు అని ఇలా పెట్టవయ్యా అని, ఓహో అని ఆయన్ని చూసి ఈయన మళ్ళీ మార్చుకుంటుంటే ఎంబారు వచ్చారా అని అడిగారు రామానుజులని ఇంతకు ముందు చెప్పుకున్నాం. అంటే నాట్య భంగిమలని ఎలా మార్చాలో కూడా భగవద్ రామానుజుల అనుభవంలో కూడా అంతలా ఉండేది అన్నమాట. అందువల్ల అరయ్యర్లు కేవలం పాట పాడడం వెళ్ళిపోవడం కాదు, అభినయం. ఆ అరయ్యర్ల నాట్యం చూస్తాం. ఇప్పటికీ కూడా సంప్రదాయం మిగిలింది, మనకి భాష తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, అది వేరు విషయం. పాసురాలు కనుక మనకి వచ్చి ఉంటే చూస్తే ఆ అభినయాన్ని అక్కడ మనం సమన్వయించుకోగలుగుతాము. ఆళ్వార్ పాడానిర్క ఇవై ఎల్లాం తొట్టిలిలే ఎన్నరులెక్ చేయదారెంబెరుమానార్. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా తొట్టిలో అన్వయించండి. ఎక్కడ? కృష్ణ అవతారంలో ఉయ్యాలలో పడుకున్న కృష్ణునిలో ఈ 3 పోజులు చూడండి. ఎక్కడండి పడుకోబెట్టింది తల్లి? శయన సౌందర్యం. పడుకుంటాడా? లేస్తాడు, లేచి కూర్చుంటాడు, అది కూర్చున్న సౌందర్యం. దింపేయి అంటూ తాళ్ళు పట్టుకుని లేచి నిలబడతాడు. ఎక్కడ పడిపోతాడు అని దడదడదలాడిపోయేలా ఉంటుంది కదండి. ఈ 3 కూడా తొట్టి కృష్ణునిలో చూడండి అని ఎంబెరుమానారు చాలా ప్రత్యేకంగా చెప్పారు అంటారు. నిజంగా పిల్లలున్న చోట ఈ అనుభవాలు ప్రతీదండి. ఇప్పుడు లీలాసుకుడు ఈయన కృష్ణుడు పాకుతుంటే ఒక భంగమని చెప్పాడు. కింకిణి కిణికి నిరవసయ్యంగణభు విరింగణై తడాటంతం కుంకుణు కుణు పదయుగళ కుంకుణు కుణు కుణుయుగళ కుంకుణ కుణు ఇలా గజ్జలతో చెయ్యి ఇలా వేగానే గల్ 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 అంతదాకా వెళ్ళిన తర్వాత అమ్మా అని ఒకసారి ఇలా వెనక్కి చూశాడు అనుకోండి. అద్భుతమైనటువంటి ఆ తొంగి చూసిన భంగిమకి నమస్కారం అంటారు లీలాసుకులు. ఇలాగా పెరుమాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి లీలా వైశిష్ట్యాలని మనం ఈ 3 రకాలుగా ఎన్ని చెప్పారండి? రాముడిగా చెప్పారు, ఉయ్యాల్లో కృష్ణుడిగా చెప్పారు, గోవర్ధరణాదులు చేసిన కృష్ణుడిగా పెద్ద అయ్యాక చెప్పారు. కాదండి తిరుమలలో పరమపదంలో తిరుపార్కడలిలో అని చెప్పారు. అబ్బే ఇవేమి కాదండి ఆళ్వార్ల పాసురాల్లో చూడండి అని చెప్పారు. అబ్బే కాదండి తిరువూరులో తిరుప్పాడగంలో తిరువెక్కావిలో ఉండేటువంటి భంగిమలని చెప్పారు. ఇలాగా అనంతమైనటువంటి వర్ణనలతోటి ఉన్న పెరుమాళ్ళ యొక్క దివ్య సౌందర్యాన్ని నమ్మాళ్వార్లు మురిసిపోతూ మనకి అందిస్తున్నారు. నిన్నవారం இருந்தவாறும் கிடந்தவாறும் நினைப்பரியன வண்ணலா உருவாய நின் மாயங்கள் நின்று நின்று நினைக்கின்றேன் உன்னை எங்கனம் நினைக்கிற்பன் பாவியேற்கும் நன்பு உரையாய் உலகம் உண்டவன் சுடரே. தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம்